నిన్న మొన్న గోపాలపురంలో మైండింగ్ తవ్వడానికి ఒక పొక్లేన్ పంపించాను. అది ఆ పొక్లేన్ డ్రైవర్ను ఎవరిని అడిగితే అది నాది ఎమ్మెల్యే గారు పంపించారు ఇక్కడ తవ్వడానికి అని చెబుతా ఉన్నాడు. అది అక్కడ కార్యకర్తలు అడ్డం తిరిగితే ఆ మిషన్ ఎత్తుకొని పోయావు. ఇది నువ్వు చేసే అభివృద్ధి. ఈ నియోజకవర్గంలో కొలిపూడి గారు నువ్వు తిరువూరులో తిరిగి బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా అన్నావు. ఊరికి 4 షాపులు బెల్ట్ షాపులు పెట్టి నువ్వు ఒక్కొక్క షాపు దగ్గర ఎంత తీసుకున్నావో అది నీకు తెలుసు, ఆ ఇచ్చిన బ్యాందీ షాప్ ఓనర్లకే తెలుసు. ఈ కమిషన్లన్నీ ఆగినాయని అమాయకులటువంటి రాయల సుబ్బారావు మీదో లేకపోతే తిరువూరులో ఉన్నటువంటి దుబ్బా వెంకటేశ్వరరావు గారి మీదో పడతాం కాదు. నువ్వు ఆత్మపరిశీలన చేసుకో. నువ్వు చేసే మంచి పని ఒకటన్నా ఉందా దీంట్లో? నువ్వు ఓన్లీ దమ్మీలే. నువ్వు వర్కులు ఇస్తావు, అందరికి ఆశ పెడతావు. ఏ పదానికి వెళ్ళా నువ్వే సర్పంచ్ అంటావు, నువ్వే కౌన్సిలర్ అంటావు. నీ వెనకమాలు తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పార్టీ మొత్తం ఎక్కడుంది? పార్టీ మొత్తం ఎక్కడుంది? అది తెలుసుకొని మాట్లాడండి. నీకు ఏమీ ముట్ట చెప్పట్లేదని నేను దైవం లాంటి పార్టీ ఆఫీస్ కట్టుకుంటే ఇది నువ్వు పేకాట క్లబ్ అంటావా? నీకు నోరు ఎలా వచ్చింది ఎమ్మెల్యే గారు? ఇదే ఇతరపేట మండలం ఆఫీస్ లేకపోతే బయట కూర్చొని ప్రెస్ మీట్లు ఇచ్చాను. నీకు రావడానికి కూడా పేన ఒప్పల ఒకసారి వచ్చావు, బాగానే కడుతున్నావు. ఇది పేకాట క్లబ్బా? నేను పేకాట క్లబ్ అధ్యక్షుడు అని చెబుతున్నావు. నువ్వే అధ్యక్షుడివో నీకు తెలుసు. నీకుండా అవి చెప్పకూడదు. నేను ఆ అలవాట్ల మీద నువ్వు దానికి అధ్యక్షుడు అయితే బాగుండు. మా ఎమ్మెల్యే గారికి మా ఎమ్మెల్యే చెప్పుకుంటా కూడా పక్క నియోజకవర్గాలకు వెళ్తుంటే సిక్కేస్తుంది. మీ ఎమ్మెల్యే ఏంటా యాభో మాట మాడతారు, గంటకో మాట మాడతారు అని. మేము గంటల మనుషులు అని చెప్పాం. మీరు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. నోరు కూడా అదుపులో పెట్టుకొని మాట్లాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కొండపర్వలో పేకాట ఆడేస్తున్నానని నువ్వు స్టేటస్లు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టావు. నేను ఆడిట్లేదని నాకు అరాజ్యత అయినటువంటి తెలుగుదేశం మండల పార్టీ కార్యాలయం నుంచి సాయిబాబా ఫోటోతో ప్రమాణం చేస్తున్నాను. మీరు ఈరోజు షిరిడీలో ఉన్నారు. షిరిడీ సాయిబాబా మీద ప్రమాణం చేయి నేను పేకాట ఆడిస్తున్నానని. లేకపోతే నేను మండల పార్టీకి రాజీనామా చేస్తా, నువ్వు ఎమ్మెల్యేకి రాజీనామా చేయి. ఈ సవాళ్ళు నువ్వు స్వీకరించు. నిన్న మొన్న గోపాలపురంలో మైండింగ్ తవ్వడానికి ఒక పొక్లేన్ పంపించాను. అది ఆ పొక్లేన్ డ్రైవర్ను ఎవరిని అడిగితే అది నాది ఎమ్మెల్యే గారు పంపించారు ఇక్కడ తవ్వడానికి అని చెబుతా ఉన్నాడు. అది అక్కడ కార్యకర్తలు అడ్డం తిరిగితే ఆ మిషన్ ఎత్తుకొని పోయావు. ఇది నువ్వు చేసే అభివృద్ధి. ఈ నియోజకవర్గంలో కొలిపూడి గారు నువ్వు తిరువూరులో తిరిగి బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా అన్నావు. ఊరికి 4 షాపులు బెల్ట్ షాపులు పెట్టి నువ్వు ఒక్కొక్క షాపు దగ్గర ఎంత తీసుకున్నావో అది నీకు తెలుసు, ఆ ఇచ్చిన బ్యాందీ షాప్ ఓనర్లకే తెలుసు. ఈ కమిషన్లన్నీ ఆగినాయని అమాయకులటువంటి రాయల సుబ్బారావు మీదో లేకపోతే తిరువూరులో ఉన్నటువంటి దుబ్బా వెంకటేశ్వరరావు గారి మీదో పడతాం కాదు. నువ్వు ఆత్మపరిశీలన చేసుకో. నువ్వు చేసే మంచి పని ఒకటన్నా ఉందా దీంట్లో? నువ్వు ఓన్లీ దమ్మీలే. నువ్వు వర్కులు ఇస్తావు, అందరికి ఆశ పెడతావు. ఏ పదానికి వెళ్ళా నువ్వే సర్పంచ్ అంటావు, నువ్వే కౌన్సిలర్ అంటావు. నీ వెనకమాలు తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పార్టీ మొత్తం ఎక్కడుంది? పార్టీ మొత్తం ఎక్కడుంది? అది తెలుసుకొని మాట్లాడండి. నీకు ఏమీ ముట్ట చెప్పట్లేదని నేను దైవం లాంటి పార్టీ ఆఫీస్ కట్టుకుంటే ఇది నువ్వు పేకాట క్లబ్ అంటావా? నీకు నోరు ఎలా వచ్చింది ఎమ్మెల్యే గారు?
ఇదే ఇసరపేట మండలం ఆఫీస్ లేకపోతే బయట కూర్చొని ప్రెస్ మీట్లు ఇచ్చేవాళ్ళం. నీకు రావడానికి కూడా ఫ్యాన్ ఒప్పన. ఒకసారి వచ్చావు, బాగానే కడుతున్నావు. ఇది పేకాట క్లబ్బా? నేను పేకాట క్లబ్ అధ్యక్షుడు అని చెబుతున్నావు. నువ్వే అధ్యక్షుడివో నీకు తెలుసు. నీకుండా అవి చెప్పకూడదు. నేను ఆ అలవాట్ల మీద నువ్వు దానికి అధ్యక్షుడు అయితే బాగుండు. మా ఎమ్మెల్యే కాడికి మా ఎమ్మెల్యే చెప్పుకుంటా కూడా పక్క నియోజకవర్గాలకు వెళ్తుంటే సిక్కేస్తుంది. మీ ఎమ్మెల్యే ఏంటా యాభో మాట మాడుతున్నారు, గంటకో మాట మాడుతున్నారని. మేము గంటల మనుషులు అని చెప్పాం. మీరు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. నోరు కూడా అదుపులో పెట్టుకొని మాట్లాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కొండపర్వలో పేకాట ఆడేస్తున్నానని నువ్వు స్టేటస్లు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టావు. నేను ఆడిట్లేదని నాకు అరాజ్యత అయినటువంటి తెలుగుదేశం మండల పార్టీ కార్యాలయం నుంచి సాయిబాబా ఫోటోతో ప్రమాణం చేస్తున్నాను. మీరు ఈరోజు షిరిడీలో ఉన్నారు. షిరిడీ సాయిబాబా మీద ప్రమాణం చేయి, నేను పేకాట ఆడిస్తున్నానని. లేకపోతే నేను మండల పార్టీకి రాజీనామా చేస్తా, నువ్వు ఎమ్మెల్యేకి రాజీనామా చేయి. ఈ సవాళ్ళు నువ్వు స్వీకరించు.